జై శ్రీమన్నారాయణ. పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం నూతన నిర్మాణాలు చేపట్టేటువంటి వాళ్ళు మొట్టమొదటగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటి అంటే, ఫస్ట్ టైం ఇల్లు కట్టేటువంటి వాళ్ళు కానీ రెండో ఇల్లు కట్టే వాళ్ళైనా ఎవరైనా ఇల్లు కట్టేటువంటి వాళ్ళు, మేస్త్రీలు కావచ్చు, బిల్డర్స్ కావచ్చు, యజమానులు కావచ్చు, ఎవరైనా కానీ కామన్ పాయింట్, ఇంటి ఎత్తు రోడ్డుకి ఎంత ఉండాలి, ఇంటి ఎత్తు రోడ్డుకి ఎంత ఎత్తులో ఉండాలి, రోడ్డు ప్రకారంగా ఇల్లు ఎత్తు ఎంత ఉండాలి అనే దాని గురించి మనం ఆలోచిస్తే సుమారుగా చాలామందిని ఏం చేస్తూ ఉంటామంటే మనం గమనిస్తూ ఉంటాము, రోడ్డుకు 3 అడుగులు ఉంటే చాలండి అంటారు. తీరా ఇల్లు కడతారు, రోడ్డుకు 3 అడుగులు ఎత్తులో కడతారు. ఒక 4 సంవత్సరాల తర్వాత రోడ్డు హైట్ లేపుతారు, లేదంటే ఆ మట్టి రోడ్డు ఉంటుంది దాన్ని సిమెంట్ రోడ్డు చేయడానికి ఎత్తు పెంచుతారు. మన ఇంటి లోపల ఉండే ఫ్లోరు రోడ్డు ఫ్లోరు ఒకటే అయిపోతుంది, సమానమైనటువంటి వాటర్ లెవెల్లో, ట్యాపింగ్ లెవెల్లో ఉంటుంది. అట్లా కాకుండా ఎంత ఎత్తు ఉంటే బాగుంటుంది అంటే, దీనికి ఏమైనా శాస్త్ర ప్రమాణాలు ఉన్నాయా, వాస్తుశాస్త్ర ప్రకారంగా దీనికి ఏమైనా నియమాలు ఉంటాయా అంటే, నేను నిన్న కూడా ఒక ఇంటికి వెళ్ళి చూస్తే 40 ఏళ్ల క్రితం ఉన్నప్పుడు ఆ ఇల్లు 10 అడుగుల ఎత్తులో ఉంది రోడ్డు. తర్వాత మెల్లిగా చేసి ఒక 10 ఏళ్ల క్రితం ఇల్లు కిందకి వెళ్ళిపోయింది. ఇల్లు 5 అడుగుల కిందకి వెళ్ళింది రోడ్డుకి. అంటే సుమారుగా ఒక 20 ఏళ్ళు నడిచింది అది. కాబట్టి ఏమిటంటే, మనం ఉండేటువంటి గృహ సముదాయాలలో పూర్వకాలంలో దీనికి ఒక క్యాలిక్యులేషన్ ఉండేది. వాస్తు ప్రకారంగా ఇంటి ఎత్తు ఎంత ఉండాలంటే 11 అడుగులు, 12 అడుగులు, అట్లాగనే 8 అడుగుల ఎత్తులో ఉండాలని అట్లా నియమాలు ఉన్నాయి. శాస్త్ర ప్రమాణాలు ప్రతిదానికి ఒకటి ఉంటుంది, సైంటిఫిక్ రీజన్ కూడా ఉంటుంది కదా వీటికి. అట్లాగనే మనం ఉండేటువంటి ఎత్తుని ఎట్లా చేయాలంటే, స్థలం యొక్క విస్తీర్ణం ఆధారంగా దాన్ని క్యాలిక్యులేట్ చేయడం మంచిది నా ఉద్దేశం ప్రకారంగా. సుమారు ఒక 100 గజాల స్థలంలో మనం ఇల్లు కడుతున్నాం అనుకోండి, మనం 8 అడుగులు ఎత్తి పెట్టకూడదు అక్కడ. ఎందుకంటే అక్కడ కట్టేటువంటి ఇంటికి ప్రహరీకి ఉండే సందు అనేది ఒక 3 అడుగులు, 5 అడుగులు, 6 అడుగులు పెడుతున్నారు. బాగా ఎత్తు ఉంటే హైటు, ఇంటి లోపల నుంచి ఆ రోడ్డు మీదకి వెళ్ళాలంటే చాలా ఎత్తు మెట్లు వేయాలి. తర్వాత మోకాళ్ళ నొప్పులు వస్తాయి అందరికీ. అదే ఒక 500 గజాల్లో 200 గజాలు ఇల్లు కడుతున్నారనుకోండి, బ్రహ్మాండంగా ఇల్లు 8 అడుగులు ఎత్తు పెట్టుకుంటే ఎంబోజ్ అయినట్టు అవుతుంది, ఇల్లు హైట్ వస్తుంది. మెట్లు ర్యాంప్ చక్కగా లాంగ్లో ర్యాంప్ తీసుకుంటున్నాము. కాబట్టి గృహం యొక్క ఎత్తు రోడ్డుకి ఎంత ఉండాలి అనే దానికి ప్రశ్న రోడ్డు ప్రకారం అనే కాకుండా, ఇంటి ప్రహరీ ప్రకారంగా, ప్రహరీకి ఇంటికి మధ్య వదిలేటువంటి ప్రదేశం ఏదైతే ఉంటుందో, సెట్ బ్యాక్ ఎంతైతే వదులుతున్నామో ఆ సెట్ బ్యాక్ ఆధారంగా ఇంటి యొక్క ఎత్తుని గమనిస్తూ రోడ్డుకి అనుసంధానంగా ఆ మెట్లు ఎన్ని వస్తాయో చూసుకొని దాని ప్రకారంగా మనం నియమాలు పాటించాలి. ఉదాహరణకి ఒక మట్టి రోడ్లో మనం ఇల్లు కడుతున్నాం అనుకోండి, కనీసం 6 నుంచి 7 అడుగులు పెట్టుకోవాలి. అదే ఒక సిమెంట్ రోడ్డు మీద కడుతున్నాం అనుకోండి, 3 to 4 ఫీట్ మినిమం పెట్టుకుంటాం. తార్ రోడ్డు మీద కడుతున్నాం అనుకోండి, అది కూడా ఒక 5 ఫీట్ వరకు తీసుకుంటున్నాము. అదే మనం ఇల్లు 500 గజాల్లో ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళు, 200 గజాల్లో ఇల్లు కట్టే వాళ్ళైతే 8 అడుగులు ఎత్తు పెట్టినా కానీ నష్టం లేదు. ఎందుకంటే మధ్యలో ఖాళీ ప్లేస్ 30 అడుగులు ఉంటుంది. 30 అడుగులు ఉంటుందంటే ఇల్లు చక్కగా హైట్ ఉంటుంది, గార్డెన్ ఏరియా కరెక్ట్గా వస్తుంది, లాన్ బాగా వస్తుంది. ఆ ఇల్లు రోడ్డు నుంచి చూసినప్పుడు అందం కూడా ఉంటుంది. ఎలివేషన్ అందం అంటాం చూసారా, రోడ్డు వైపు నుంచి ఇల్లు చూస్తే అందం కూడా కనబడుతూ ఉంటుంది. కాబట్టి మనం ఏర్పాటు చేసుకునేటువంటి నిర్మాణాలన్నీ కూడాను రోడ్డుకి ఎంత ఎత్తు ఉండాలి అనేది ఇంటికి ప్రహరీకి మధ్య ఉండే స్థలం ఆధారంగా మనం చెక్ చేసుకోవాలి. దాని ప్రకారంగా ఆ ఎత్తుని మెయింటైన్ చేయాలి. రెండోది, మనం అందరం ఆలోచించేది పక్క ఇంటి వాళ్ళ ఎత్తు ప్రకారంగా మనం ఎత్తు పెంచాలని ఆలోచించకూడదు. ఉదాహరణ, పక్కన ఏది లేదనుకోండి, మనం కన్ఫ్యూజన్ అయిపోతాం. ఇక ఎవరి ప్రకారంగా తీసుకుంటాము, ఎవరి ప్రకారం తీసుకోలేము, మళ్ళీ రోడ్డు ప్రకారం వెళ్తున్నాము. అప్పుడు మన తర్వాత వేరే వాళ్ళు ఇల్లు కడితే హైట్ లేపుతారు. కాబట్టి వీలైనంత మటుకు సరైనటువంటి ఎత్తు బలంగా ఉండే విధంగానే తీసుకోవాలి, కానీ డౌన్లో పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఫ్లడ్స్ వచ్చినప్పుడు ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో చూస్తున్నాము, ఫ్లడ్స్ వచ్చినప్పుడు కాలువలకు పక్కన నివసించేటువంటి వారు అందరూ కూడాను రివర్స్ వాటర్ రావడం వల్ల డ్రైనేజీలు, ఇంటి లోపల డ్రైనేజీలన్నీ కూడా వాటర్తో నింపి అయ్యి టాయిలెట్స్ కూడాను వాటర్తో ఫుల్ అయిపోయి జామ్ అయిపోతున్నాయి. కాబట్టి రివర్స్ వాటర్ లేకుండా ఉండే విధంగా ఇల్లు ఎత్తు నమూనా ఏర్పాటు చేసుకొని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. జై శ్రీమన్నారాయణ.